నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక కొత్త వారానికి స్టార్ట్ కాబోతున్నాము అక్టోబర్ నెలలో. సో న్యూ సిరీస్, న్యూ F&O ఎక్స్పైరీ స్టార్ట్ అయిపోయింది. బట్ మార్కెట్స్ యూటర్న్ తీసుకోవడం జరిగింది. సో ఈ యూటర్న్కి కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే పెద్దగా నెగిటివ్ న్యూస్లు అయితే లేవు. బట్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. ఎస్, క్లియర్గా ఎప్పుడైతే డౌన్ టర్న్ మాత్రం కొంచెం ఉంది, అది ప్రాఫిట్ బుకింగ్ వల్లనే పాసిబుల్ అవుతుంది. కాబట్టి 24 సెప్టెంబర్న మనం చేసుకున్న ఒక వీకెండ్ ర్యాపప్లో సెలబ్రేషన్ వీడియో అని చెప్పి చేసాము. దాని ముఖ్యమైన కారణం ఏంటంటే 23 ఆగస్ట్ నుంచి మనము రికమెండ్ చేసిన, సజెస్ట్ చేసిన, రీసెర్చ్ చేసిన స్టాక్స్ మనము ఆ టీమ్ హార్డ్ వర్క్, సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం చేసిన టీమ్ హార్డ్ వర్క్ చూసుకుంటే దానికి చాలా పెద్ద జాక్పాట్ లాంటి రిజల్ట్ రావడం జరిగింది. సో ఆ రిజల్ట్ వల్లనే ముఖ్యంగా మనకు ప్రాఫిట్స్ కూడా ఒక ఎగ్జార్బిటెంట్ ప్రాఫిట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనివల్ల ఏమైందంటే మనం ఏదైతే స్టాక్స్ సజెషన్ చేయడం వల్ల నాట్ ఓన్లీ జస్ట్ ఫస్ట్ టార్గెట్ బట్ 4 to 5 టార్గెట్స్ వరకు కూడా కొన్ని స్టాక్స్లో రావడం జరిగింది. స్టాప్ లాస్ అయితే చాలా నో ఛాన్స్ అన్నట్టుగా ఉంది ఈ మార్కెట్లో. కాబట్టి ఎందుకంటే 100% ఎవరు కరెక్ట్ కారండి స్టాక్ మార్కెట్లో. అది ప్రపంచం మొత్తంలో మీరు తీసుకోండి. ఎందుకంటే నోబడీ ఈజ్ గాడ్. ఇక్కడ హ్యూమన్ ఎర్రర్స్ పాసిబుల్ అయితే మనము హ్యూమన్ ఎర్రర్స్ని ఇక్కడ స్టాక్ మార్కెట్లోకి, రీసెర్చ్లోకి మనం తీసుకురాకూడదు. సో ఆ హ్యూమన్ ఎర్రర్స్ తీసుకురాకున్నా కానీ సమ్వేర్ అబౌట్ 1 or 2 ట్రేడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ట్రేడ్స్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే 1 or 2 ట్రేడ్స్ ఆర్ మ్యాక్సిమం 3 ట్రేడ్స్ వరకు స్టాప్ లాస్ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో అలాంటప్పుడు 7 to 8 స్టాక్స్ ఏవైతే మనం 10 స్టాక్స్లో కొంటామో అందులో మనకు టార్గెట్స్ రీచ్ అయినా ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్. సో దట్ క్యాన్ బి అ గుడ్ సిగ్నల్ అనమాట. సో ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఈ వారంలో అసలు ఏం జరిగింది అండ్ రాబోయే వారంలో ఏం జరగబోతుంది. సో మార్కెట్ మనం చూసుకుంటే నిఫ్టీ 50 కాస్త ఈ వారానికి 17,532లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఆ కరెక్షన్ కాస్త మనం చూసుకుంటే 17,800 లెవెల్స్లో, ఆ లెవెల్స్ నుంచి మార్కెట్స్ కాస్తంత పడడం జరిగింది. ఇది మెయిన్ రీజన్ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో నిఫ్టీ మనం 24 సెప్టెంబర్ వీకెండ్లో చూసుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ మనం చెప్పుకోవాల్సింది నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ నిఫ్టీ 50 గ్యాప్ గురించి. అంటే ప్రీమియంలో క్లోజ్ అయిందా లేదంటే డిస్కౌంట్లో క్లోజ్ అవ్వడం జరిగిందా. సో అలాంటిది మనం చూసుకుంటే ముఖ్యంగా మనకి ఆ వారంలో ఒక మోర్ దెన్ 4 పాయింట్ డిస్కౌంట్స్తో క్లోజ్ అవ్వడం జరిగింది. అలాగే ఈ వారం మనం చూసుకుంటే యాజ్ ఆన్ 1 అక్టోబర్ రోజున, ఫ్రైడే రోజున మార్కెట్స్ -2 పాయింట్స్ ఒక డిస్కౌంట్స్తో క్లోజ్ అయిందండి నిఫ్టీ ఫ్యూచర్ అండ్ నిఫ్టీ స్పాట్ చూసుకుంటే. సో ఆ 2 పాయింట్స్ డిస్కౌంట్ అనేది మాత్రం చాలా నార్మల్ అండ్ చాలా కామన్ అని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకోవాల్సింది నిఫ్టీకి రీజన్స్ ఏమన్నా ఉన్నాయా ఈ కరెక్షన్కి అంటే, అగైన్ ఇన్ఫ్లేషన్ గురించి అని చెప్పారు. ఇన్ఫ్లేషన్ భయం ఉండింది, కాస్తంత పెరుగుతుందని. బట్ అది కూడా చూసుకుంటే 5.3%తో సాఫన్ అయిపోయింది. సో ఆర్బీఐ కంఫర్ట్ లెవెల్ జోన్స్లో ఉందని చెప్పేసి చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే రాబోయే వారం మార్కెట్లో డైరెక్షన్ ఎలా ఉండబోతుంది, స్టాక్స్ ఒకవేళ పెరిగితే ఇండెక్స్ మరి కిందికి వెళ్తుంది అంటున్నారు. సో దాని గురించి ఆ కాంట్రడిక్షన్ ఏదైతే ఉందో అది కూడా కాస్త మనం క్లారిటీ కోసం ట్రై చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వారానికి మనం చూసుకుంటే టాప్ 5 గెయినర్స్ ఏంటో మనం అది ఫస్ట్ చూద్దాము. టాప్ 5 గెయినర్స్లో సర్ప్రైజ్ ఈ వారంలో అన్ని PSU స్టాక్సే పెరిగాయండి. చాలా మటుకు బిగ్గెస్ట్ గెయినర్స్గా మిగిలాయి PSU స్టాక్స్. ఆ టాప్ 5 స్టాక్స్ ఏంటో మనం చూద్దాం ఇప్పుడు. 1 అక్టోబర్ వీకెండ్ చూసుకుంటే మనకి టాప్ గెయినర్స్గా ఉన్న PSU స్టాక్స్లో ఫస్ట్ నేమ్ కోల్ ఇండియా 166 ప్రీవియస్ వీక్ క్లోజ్, అది 24th వీక్. అండ్ ఈ వారానికి 188.70లో క్లోజ్ అవ్వడం జరిగింది. విత్ అప్రాక్సిమేట్లీ 14% వరకు పెరగడం జరిగింది కోల్ ఇండియాలో. అండ్ సెకండ్ స్టాక్ చూసుకుంటే గెయినర్గా 139.90 NTPC క్లోజ్ అయింది. దాదాపు 12.6% గెయిన్స్తో క్లోజ్ అయింది. అండ్ థర్డ్ స్టాక్లో చూసుకుంటే పవర్ గ్రిడ్ 191.65, 191.85లో క్లోజ్ అయింది. 8.91% ప్లస్లో క్లోజ్ అయింది. అండ్ దీంతో పాటు ఫోర్త్ స్టాక్ చూసుకుంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చూసుకుంటే 127.40 పైసలో క్లోజ్ అయింది విత్ 8.66% గెయిన్స్తో. అండ్ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఫార్మా స్టాక్లో మనం రికమెండ్ చేస్తున్నాము రెగ్యులర్గా సన్ ఫార్మా గురించి. సన్ ఫార్మా 740 పైన వన్ క్యాన్ టేక్ అ లాంగ్ పొజిషన్ అని చెప్పేసి మనకి ఇండికేషన్స్ ఉన్నప్పుడు మనం చెప్పాము. కానీ ఈ సెలబ్రేషన్ టైం వరకు అది పెరగలా. కానీ ఈ వారంలో మనం చూసుకుంటే ఒక టాప్ గెయినర్గా మిగిలిందండి సన్ ఫార్మా. ఆల్సో
750 వరకు వచ్చిన తర్వాత ఈ వారంలో 820+ లెవెల్ వరకు వెళ్ళింది. ఇట్ వాజ్ స్ట్రాంగ్ గెయిన్ అనేది దాదాపు 9-10% మధ్యలో వరకు గెయిన్స్ ఇచ్చింది. సో అలాగే ఈ స్టాక్స్ ఇంకా దీంతో పాటు ఇంకా కొన్ని మిగతా స్టాక్స్ కూడా ఉంటాయి. సో వాటిని కూడా క్లోజ్గా పర్ఫామ్ చేయడంలో మీరు చూస్తుండండి. నేను చాలాసార్లు చెప్పాను కూడా, స్టాక్స్ పెరగలేదు అని చెప్పేసి అందులో నుంచి ఎగ్జిట్ అవ్వకండి. ఐదర్ స్టాప్ లాస్ లేదా టార్గెట్ ఖచ్చితంగా అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో టార్గెట్స్కి 99% ఛాన్సెస్ ఉన్నాయి, 1% మాత్రం స్టాప్ లాస్కి. అది చెప్పలేని కారణంగా ఇట్ మే హ్యాపన్. ఇప్పుడు మనం టాప్ 5 లూజర్స్ చూసుకుందాము. నిఫ్టీలో టాప్ 5 లూజర్స్ చూసుకుంటే ప్రతి వారం మనం జనరల్గా ఏదైనా సెక్టర్, ఎందుకంటే మనం ఒక బుల్ మార్కెట్లో ఉన్నామండి. ఈ బుల్ మార్కెట్లో ఏదైనా సెక్టర్ వైజ్గా వీక్ అవుతున్న స్టాక్స్ సెక్టర్ ప్రకారంగా ఉందా అంటే అది నేను మీకు కంటిన్యూస్లీ చెప్తున్నాను. మెటల్ సెక్టర్ మనకి ఒక రివర్సల్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం సెకండ్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో మనం మాట్లాడుకున్నాము. సెప్టెంబర్లో కూడా రిపీటెడ్గా చెప్పాము. మెటల్ ఇండెక్స్ ఈజ్ గెటింగ్ స్లోలీ వీకర్ అండ్ వీకర్. ఎందుకంటే మోర్ దెన్ 2 స్టాక్స్ టాప్ లూజర్గా మిగిలాయి అనుకోండి బుల్ రన్లో, ఏ సెక్టర్ నుంచి అయినా, ఏదో ఒక సెక్టర్ నుంచి, అలాగే ఆ సెక్టర్ విల్ బికమ్ అ బిగ్ లూజర్. అదే జరిగింది. అఫ్కోర్స్ గత వారం కూడా టాటా స్టీల్ చాలా పడడం జరిగింది, JSW స్టీల్ కానివ్వండి. సో మెనీ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీస్ హెవీగా కరెక్ట్ అయ్యాయి. కానీ ఈ వారంలో మనం చూసుకుంటే అలాంటి సెక్టర్ స్పెసిఫిక్గా ఏది మోర్ దెన్ 2 స్టాక్స్ మనకు కనపడలేదు. బట్ దెర్ ఆర్ టాప్ 5 లూజర్స్. దాని గురించి మనం మాట్లాడుకుందాం. టెక్ మహీంద్రా -9.4% లాసెస్తో క్లోజ్ అవడం జరిగింది 1371లో. భారతీ ఎయిర్టెల్ 8.59% లాస్తో క్లోజ్ అయింది 675.90. ఏషియన్ పెయింట్స్ 3177.85 క్లోజ్ అయింది 7.85% లాసెస్తో. టాప్ 4th లూజర్ చూసుకుంటే అఫ్కోర్స్ ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఇది కూడా ఈ స్టాక్ పడడం జరిగింది. బజాజ్ ఫిన్సర్ 17,177.80 విత్ -7.28%తో. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లిస్ట్ జీ ఎంటర్టైన్మెంట్. చాలా న్యూస్లో ఉందండి ఈ స్టాక్. గత 2 వారాల నుంచి ఇన్వెస్టర్స్, మేజర్ ఇన్వెస్టర్స్, స్మాల్ ఇన్వెస్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ అటానమస్ బాడీస్తో బాగా క్లాషెస్ ఉన్నాయి. జీలో కొత్త ఇన్వెస్టర్స్ వస్తున్నారు, అందుకే స్టాక్ 165 నుంచి 300+ వెళ్ళిపోవడం జరిగింది. బట్ కానీ మళ్ళీ ఆ స్టాక్ లూజర్గా మిగిలింది. ఈ వారం మొత్తం మనం చూసుకుంటే దాదాపు 7.23% లాసెస్తో క్లోజ్ అయింది. అది కాస్త 295.85 క్లోజ్ అయింది. ఇప్పుడు మనము రాబోయే వారంలో నిఫ్టీ ఫ్యూచర్స్ ఇండెక్స్ ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. 24th సెప్టెంబర్ వీకెండ్ ర్యాపప్లో మనం చెప్పాము ఆల్రెడీ 17,400 వరకు స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయని. సో 17,433 లో క్రియేట్ చేశాక నిఫ్టీ ఫ్యూచర్స్ అక్కడ నుంచి కాస్తంత ఒక 100 పాయింట్స్ పెరగడం జరిగింది. అదే క్లోజ్ అయింది 17,530లో. సో ఈ వారంలో, రాబోయే వారంలో మనం చూసుకోవాల్సింది నిఫ్టీ ఫ్యూచర్స్లో, ముఖ్యంగా నిఫ్టీ ఫ్యూచర్స్కి 17,500 అండ్ 17,480 చిన్న సపోర్ట్స్ ఉన్నాయి. నాట్ మేజర్ సపోర్ట్స్ బట్ మేజర్ రెసిస్టెన్సెస్ ఉండబోతున్నాయి అనమాట. ఈ సోమవారం నుంచి నిఫ్టీకి 17,550 అండ్ 17,670 ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అంటే ఎంత పైకి వెళ్ళినా కానీ ఇప్పుడు క్లియర్ సెల్ అట్ హయ్యర్ లెవెల్స్. ఇండెక్స్ గురించి నేను చెప్తున్నాను, సెల్ అట్ ఎవ్రీ హై అని చెప్పేసి అయిపోయిందనమాట. సో ఒకసారి నిఫ్టీ 17,400 ఏదైతే 2 వీక్స్ బ్యాక్ ఉన్న సపోర్ట్ ఉందో అది దిగిందంటే 17,100 కూడా మన టార్గెట్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. 17,550 అండ్ 17,668 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్స్లో ఛాన్స్ దొరికితే తప్పకుండా చిన్న పుట్ ఆప్షన్స్ కానివ్వండి ఆర్ నిఫ్టీ ఫ్యూచర్స్ కానివ్వండి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. విత్ స్ట్రాంగ్ స్టాప్ లాస్, స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో ట్రేడ్ చేయండి. 17,875 స్టాప్ లాస్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ 17,760 కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో ట్రేడ్ కాషియస్లీ. మార్కెట్స్ వీక్గా ఉన్నాయి. ఎంట్రీస్ మనకి ఏవైతే స్టాక్స్ ఇచ్చామో ఆ ఎంట్రీస్ దగ్గరలో వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రీవియస్ స్టాక్స్ అన్నిటిని మళ్ళీ అక్యుములేట్ చేయమని చెప్తాను. బట్ మీరు అనుకున్న క్వాంటిటీస్లో 100 అనుకుంటే 10 షేర్లే బై చేయండి, 10 షేర్స్ అనుకుంటే ఒకటే బై చేయండి. సో రిమైన్ సేఫ్, ట్రేడ్ కాషియస్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వచ్చే వారం మీతో కలుస్తాను.